ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో పాయసాన్న ప్రియ అన్నటువంటి నామము 6 బీజమంత్రాలు కలిగినటువంటి షడాక్షరి మంత్రం. పాయసాన్న ప్రియ. పాయసము అంటే పాలలో ఉడికించినటువంటి బియ్యము, దాంతో చేసినటువంటి పదార్థాన్ని పాయసాన్నము అంటున్నారు. కేవలం పాలలో బియ్యాన్ని ఉడికించినంత మాత్రాన అది పాయసాన్నం కాదు. దానికి చక్కని కొలతలతో అద్భుతమైనటువంటి ఒక ప్రసాదంలాగా తయారు చేస్తారు. నెయ్యి, బెల్లము, తర్వాత పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఏలకులు ఇలాంటివన్నీ కూడా అవన్నీ వేసి పెసరపప్పుతో కూడి చేసినటువంటి ఈ అన్నాన్ని పాయసాన్నము అంటారు. ప్రతి శుక్రవారం నాడు లేదా శనివారం నాడు అమ్మకు నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. దైవ ప్రసాదాన్ని దైవానికి నివేదించేటప్పుడు మంచి శుభ్రమైనటువంటి జలాలను వాడాలి. చాలా పరిశుభ్రమైనటువంటి పాత్రలలో వండాలి. వంట చేసేటప్పుడు దైవికమైనటువంటి భక్తి పాటలు పాడుకోవాలి, లేదా అన్నపూర్ణ అష్టకాన్ని ఇలాంటివి పాడాలి. అన్నపూర్ణ నామస్మరణాన్ని చెయ్యాలి. వంటగది చాలా పవిత్రంగా ఉండాలి. ఆ వంటగదిలో ప్రాపంచిక విషయాలు మాట్లాడకూడదు. అక్కడ భజగోవిందం, ముకుందమాలాస్తవం, లేదా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అన్నపూర్ణాష్టకం ఇలాంటి మంత్రాలు వినిపిస్తూ ఉండాలి. అప్పుడు ఆ వంట వాతావరణం అమృతతుల్యమైనటువంటిదిగా ఉంటుంది. అక్కడ వాడేటువంటి జలాలంతా పవిత్రంగా తులసి దళాలు వేసి పాత్రలలో, ఆ బిందెలలో ఉన్నటువంటి నీళ్ళలో అవన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఒక్కటి ఆరోగ్యపరంగా చాలా మంచిది. మానసికంగా మన మానసిక క్షేత్రాన్ని పవిత్రమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అది చాలా పవిత్రతను ప్రసాదిస్తుంది. పవిత్రంగా దేవునికి నివేదన చేసినటువంటి ప్రసాదాలను స్వీకరించడం వల్ల అంతఃకరణ పవిత్రత ఏర్పడుతుంది. పవిత్ర అంతఃకరణ దానికదే ఒక పరిపూర్ణ దేవతగా సనాతన ధర్మం చెప్తుంది. మన హృదయం, మన అంతరంగం అంటే మనకు పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగితే దానికి అదే ఒక పరిపూర్ణమైనటువంటి దేవతగా సనాతన ధర్మం మన హృదయాన్ని శ్లాఘిస్తున్నది. అలాంటి పవిత్రతను మనందరం సంపాదించుకునేందుకు జగన్మాతకు ఒక చిన్న ప్రసాదాన్ని మనం ఇక్కడ తయారు చేసి నివేదన చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసే ఈ ప్రసాదం చాలా కష్టమైనటువంటిది కాదు. సులభమైనటువంటి ప్రసాదాన్ని ఈ దేశంలోనే కాకుండా ఏ దేశస్థులు కూడా సులభంగా చేసి దైవానికి నివేదన చేయగలిగేటువంటి ఒక మంచి ప్రసాదం ఇది. ఒక తల్లి తన జీవితంలో తన బిడ్డను చాలా కాలం అపురూపంగా పెంచి పెద్ద చేసి ఉంటుంది. కొంతకాలానికి బిడ్డ వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్ళినప్పుడు తల్లి అక్కడికి వస్తుంది. తన కుమార్తె ఏం చేస్తుంది అని చూస్తుంటుంది. అమ్మ, ఈరోజు నువ్వేం చెయ్యొద్దు, నీకోసం నేను ఒక మంచి ప్రసాదం చేసి పెడతానంటూ కుమార్తె తల్లికి ఒక మంచి ప్రసాదం చేయాలనుకుంటుంది. ఆ ప్రసాదం ఏంటంటే ఈ క్షీరాన్నం. ఈ క్షీరాన్నం చాలా సులభమైనటువంటిది. పాలు బాగా వేడి చేసి అందులో బియ్యం వేసి బెల్లము ఇవన్నీ వేసి ఈ క్షీరాన్ని తయారు చేసి తల్లికి సమర్పిస్తుంది. చాలా సులభంగా చేసే వంటకాన్ని లలితా సహస్రనామాలలో దేవికి నివేదన చేసే విధంగా వసిన్యాది వాగ్దేవతల మణిద్వీపంలో ఈ మంత్రం ద్వారా, ఈ నామం ద్వారా శ్లాఘించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కన్నతల్లి బిడ్డను కష్టపెట్టదు.
సులభంగా ఉండేటువంటి ప్రసాదాన్ని బిడ్డకు ఇది చేస్తే చాలు నాకు సంతోషం కలుగుతుందంటూ లలితా భవాని ఈ పాయసాన్న ప్రియగా ఈ నామంలో కీర్తించబడింది. పాయసాన్న ప్రియ అన్నటువంటి ఈ నామం 6 బీజ మంత్రాలు కలిగినటువంటిది. చాలా సులభమైనటువంటి వంటకాన్ని ఎవరైనా క్షణంలో నేర్చుకొని చేయగలిగినటువంటి ఈ ప్రసాదాన్ని జగన్మాత అయినటువంటి లలితాదేవికి నివేదన చేసేటువంటి ప్రసాదాలలో అద్భుతమైనటువంటిది. ఇందులో వాడేటువంటి బెల్లము మన శరీరానికి కావలసినటువంటి B12 అనేటువంటి దాన్ని ఇస్తుంది. దానివల్ల అనారోగ్యాలు తగ్గి శరీరంలో రక్త శాతం, ఇనుము శాతం కూడా పెంపొందుతుంది. అదేవిధంగా పానకం కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. ఈ బెల్లంతో తయారు చేసినటువంటి పానకాన్ని, వడపప్పుని ఇవన్నీ తీసుకోవడం చేత ఆరోగ్యపరంగా, ఆయుర్వేద శాస్త్రపరంగా చాలా గొప్పదైనటువంటి లాభాలు శరీరానికి కలుగుతూ ఉన్నాయి. లలితా భవానీదేవి పాయసాన్న ప్రియ. అమ్మవారికి ఇంత మధురమైనటువంటి ఆహారాన్ని నివేదించి ఆహారాన్ని ప్రసాదంగా మీరు స్వీకరించారు. ఆ తర్వాత మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి? మనం మధురమైన మాటలు మాట్లాడాలి. కఠినమైన, శుష్కమైన, కర్కశమైన అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఏ మాటల ద్వారా ఎదుటివారికి సంతోషాన్ని, ఆనందాన్ని మనం కలిగిస్తామో అలాంటి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే అమ్మ మనకు పాయసానాన్ని ప్రసాదంగా ప్రసాదించింది. ఆ ప్రసాదం తిని, తీయగా ఉన్నటువంటి ప్రసాదం తిని ఇంత చేదుగా ఉన్నటువంటి మాటలు, ఇంత కఠినంగా ఉన్నటువంటి మాటలు, ముళ్ళవలే, రాళ్లవలే, గాజు పెంకుల వలె కర్కశంగా కొంతమంది మాట్లాడితే కత్తి తీసుకొని ముక్కలు ముక్కలుగా నరిగినట్లుగా అలాగ చాలా కఠినంగా ఉంటుంది. అసలు ఆ మాటలు వినలేం, అక్కడ క్షణం కూడా ఉండలేం. అంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుచేతనే పాయసాన్న ప్రియ అన్నటువంటి ఈ నామంలో మనం ఇంత మధురమైనటువంటి దేవీ ప్రసాదాన్ని స్వీకరించి చాలా మధురంగా మాట్లాడాలి అన్నటువంటి దాన్ని కూడా సూచిస్తుంది. దేవాసుర సంగ్రామం గురించి జ్ఞాపకం వస్తుంది ఈ సందర్భంలో. ఉత్కృష్టమైనటువంటి, నికృష్టమైనటువంటి 2 తత్వాలు మన జీవితంలో, మన అంతరంగంలో ఉన్నాయి. ఇదే దేవాసుర సంగ్రామం. దేవాసుర సంగ్రామంలో నికృష్టమైనటువంటి పాత్ర రాక్షస పాత్ర. రాక్షసులందరూ కూడా నికృష్టమైనటువంటి విధానాలతో, అలాంటి మనస్తత్వాలతో, అలాంటి ప్రవర్తనతో జీవిస్తున్నారు. దేవతలు ఉత్కృష్టమైనటువంటి గుణాలు, శాంత దయాది పవిత్రమైనటువంటి అంతరంగాలు, తేజోపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని దేవతలుగా పోల్చారు. ఈ దేవాసుర సంగ్రామం ఎప్పుడో జరిగింది. ఆ విషయం వల్ల ఇప్పుడు మనకు ఉపయోగం లేదు. కానీ మన నిత్య జీవితంలో ఈ దేవాసుర సంగ్రామం నిరంతరం సాగుతూనే ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు హృదయంలో నికృష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళకి అపకారం చేయాలని, తిరస్కారంగా మాట్లాడాలని, అవమానించాలని, వాళ్ళకి ఆపద కలిగినప్పుడు మనం సంతోషించాలని, ఇలాంటి భావాలన్నీ కూడా చాలా నికృష్టమైన భావాలు. ఇవి రాక్షస భావాలు. ఇలాంటి రాక్షస భావాలు కలిగినప్పుడు వాటిని మనం ఎలా అణిచివేయాలి? దేవిని పూజించాలి. దేవికి ఒక మధురమైన ప్రసాదాన్ని మనం నివేదిస్తున్నాం, అదే పాయసాన్నం. ఆ పాయసానాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాం. అయితే ఇంత మధురమైనటువంటి దైవ నివేదితమైన ప్రసాదాన్ని భోంచేసి ఎందుకింత నికృష్టమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాము, ఎందుకింత నికృష్టంగా ప్రవర్తిస్తున్నామని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే జీవితంలో ఎవ్వరు తప్పు చేయడానికి సాధ్యం కానే కాదు. సరే, ఇంత మధురమైన ఆహారం తీసుకున్నాం, దానివల్ల మన జీవితంలో ఏం కలుగుతుంది? ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు, ఎదుటివారికి సేవ చేయాలనేటువంటి ఆలోచన, చాలా గొప్పదైనటువంటి పవిత్రమైన ఒక భావనను గురించి వేదం మనకిస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం అంటూ ఒక చక్కని కమనీయమైన శ్లోకం ఉన్నది. మానవ జీవితం మనకు లభించింది పరోపకారం చేయడం కోసమే. ఎలాగ పరోపకారం చెయ్యాలి అన్నప్పుడు, సాటి మానవులు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం ఒక రకమైన సేవ.
రెండవ రకమైనటువంటి సేవ మానవులు దుఃఖితులుగా, పీడితులుగా, కష్టంలో, ఒక కష్టాల సముద్రంలో కూరుకొని పోయినప్పుడు మనకు ఏమాత్రం అవకాశం, శక్తి ఉన్నప్పటికీ మనం చేయగలిగినంత మేరకు వారికి సేవ చేయగలిగినప్పుడు ఆ సేవ చాలా శ్రేష్టమైనటువంటిది అవుతుంది. అది మన హృదయానికి ఎనలేనటువంటి సంతోషాన్ని ప్రసాదిస్తుంది, మన హృదయాన్ని మధురం చేస్తుంది. మనం తీపి పదార్థాలు, పాయసాన్నం తిన్నంత మాత్రాన మన హృదయం మధురం కాదు, మన హృదయం సత్కర్మ చేత మధురం అవుతుంది. అలాంటి సత్కర్మను ఆచరించేటువంటి ప్రేరణను ప్రసాదించే దేవత లలితా పరమేశ్వరి దేవి. అందుకే ఈ దేవికి పాయసానాన్ని నివేదించి మన జీవితాన్ని మధురమయం చేసుకునేందుకోసం తల్లి యొక్క ఆశీర్వచనాన్ని మనం వేడుకుంటూ ఉన్నాం. అమ్మా, నీకు మధురమైనటువంటి పాయసాన్ని నివేదన చేశాను. నా జీవితాన్ని మధురమయం చేయాలి, నా వాక్కులను మధురం చేయాలి, నా హృదయాన్ని పవిత్రీకరించాలి, అది మధురం కావాలి, యావజ్జీవితం మధురం కావాలి, ప్రతి భావన మధురం కావాలి, నా భావ ప్రపంచం అంతా మధురంగా ఉండాలి. అది విషతుల్యం కాకూడదు, అది నికృష్టం కాకూడదు, అది ఉత్కృష్టం కావాలి. ఇదే దేవాసుర సంగ్రామం. ఈ దేవాసుర సంగ్రామం మన జీవితంలో, నిత్య జీవితంలో ఈనాటికి కొనసాగుతూ ఉన్నది. అయితే దేవాసుర సంగ్రామంలో ఆ జగన్మాతకు మనం నివేదించేటువంటి ఈ పాయసాన్నం మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన జిహ్వను పవిత్రీకరించి అమ్మ యొక్క ఆశీస్సులతో చాలా పవిత్రంగా, తీయని, మధురమైనటువంటి వాక్యాలు మనం మాట్లాడుదాముగాక. వేదంలో ఒక చక్కని శ్లోకం ఉన్నది. జిహ్వామే మధుమత్తమా, నా జిహ్వ మీద మధుమత్తమా అంటే ఉత్తమోత్తమైనటువంటి మధువు స్రవించునుగాక. మధు అంటే ఇక్కడ విపరీత అర్థం తీసుకోకండి. మధు అంటే అమృతము అని. అమృతము అంటే తేజస్సహితమైనటువంటి వాక్యాలు, శుష్క వాక్యాలు కాదు, తిరస్కారపూరితమైన మాటలు కాదు, నిందావాక్యాలు కాదు, నీరస వాక్యాలు కాదు, శాంతిభరితమైనటువంటి మాటలు, ఉత్తేజాన్ని కలిగించే మాటలు, స్ఫూర్తిని కలిగించే మాటలు. ఆ మాటలు మన ఇంటిలో నుంచే మనం ప్రారంభిద్దాం. మన చుట్టుప్రక్కన ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. ప్రతి మాట, ప్రతి పదం తేజస్సంభరితంగా ఉండాలి, దానిలో వెలుగు ఉండాలి, దానిలో శాంతి ఉండాలి. ఎప్పుడైతే మన మాటలు నిరంతరం కర్కశంగా, కఠినంగా, తీవ్రంగా, ఎదుటి వాళ్ళను బాధించే విధంగా, అలాంటి నిందావాక్యాలు, నికృష్టమైనటువంటి భావాలతో కూడినటువంటి వాక్యాలు మనం మాట్లాడుతుంటామో మన భవిష్యత్తును మన చేజేతులారా అంధకార బంధురం చేసుకున్నటువంటి వాళ్ళమవుతున్నాం. మనం మధుర పదార్థాలు భోంచేస్తున్నాము, మధురమైనటువంటి ఫలాలను తింటూ ఉన్నాము, కానీ మన నాలుక మాత్రం ఒక్కరోజు కూడా మధురమైన మాట మాట్లాడనే లేదు. మన జీవితంలో ఈ మధురిమకు స్థానం లేకుండా చేసుకున్నాం. నికృష్టమైనటువంటి జీవన విధానంలోనికి వెళ్ళిపోయాము. ఉత్కృష్టమైనటువంటి దేవతా శక్తులను మనం పొందలేకపోయాం. అందుచేతనే గాయత్ర్యాది మహామంత్రాలలో యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ అన్నటువంటి మంత్రంలో, ఇలాగా ప్రతి మంత్రంలో, మేధాసూక్తంలో బుద్ధిశక్తిని ప్రచోదనం చేసి సజ్జీవితాన్ని గడిపే విధంగా దీవించమంటూ జ్ఞాన భారతిని మనం వేడుకుంటున్నాం. ఆ జ్ఞాన సరస్వతి వాగ్విలాసినిగా మన నాలుక మీద ఒక నదీ ప్రవాహంలాగా, అమృత ప్రవాహంలాగా ప్రవహించాలంటూ వేడుకుంటూ అమ్మను ప్రార్థిస్తున్నాం. అమ్మ, నీకు చిన్న పాయసాన్నాన్ని నివేదిస్తున్నాను. దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, లోకజనని అయినటువంటి తల్లి జీవితంలో నికృష్ట దశకు చేరకుండా ఉత్కృష్టమైనటువంటి వాక్యాలను పలికే విధంగా తన ప్రసాదాన్ని స్వీకరించినటువంటి జిహ్వ అపసవ్యమైనటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడకుండా, అసత్య సంభాషణ చేయకుండా మమ్మలను అనుగ్రహించునుగాక అంటూ వేడుకోబడుతుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సేవ వలన మానవ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. హిమాలయ పర్వతాలలో ఘోరంగా, కఠోరంగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి ఏ జ్ఞానం కలుగుతుందో, సమాజంలో ఉండి ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉన్నటువంటి బీదలకు, పీడితులకు, వ్యాధిగ్రస్తులకు మనకు చేతనైనంత సేవను మనం చేయగలిగితే
వారికి అన్నం పెట్టి బట్టలిచ్చి మనకు ఎంత శక్తి ఉందో అలాంటి సేవను మనం చేయగలిగిన రోజున హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసే యోగులు పొందేటువంటి మోక్షస్థితి సమాజంలోనే ఉండి మన జీవితాన్ని మనం గడుపుతూ పవిత్రమైనటువంటి అంతఃకరణాన్ని కలిగి ఉండి ఈ దేవాసుర సంగ్రామంలో మనం దేవతా స్వరూపులంగా మారి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగమే ఒక పరిపూర్ణ దేవత. ఆ దేవత మన హృదయంలో ఎప్పుడూ నిత్య నివాసినిగా ఉండాలని లోకజనని యొక్క పవిత్ర పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. అమృతాత్మ స్వరూపులారా, పాయసాన్న ప్రియ అన్నటువంటి ఈ నామం 6 బీజమంత్రాలు కలిగినటువంటిది. దేవి యొక్క మధుర ప్రసాదాన్ని మనం స్వీకరించడం చేత మన జిహ్వ పవిత్రీకరించబడుతుంది, మన అంతరంగం పవిత్రీకరించబడుతుంది, మన సంకల్పాలు దృఢంగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో విదేశీ దాడుల కాలంలో రాణా ప్రతాప్ సింగ్ తమ ప్రాణాలను ఒడ్డి వాళ్ళతో పోరాడేటువంటి ఆ దినాల్లో ఒకరోజు తన 2 బిడ్డలు ఆ విదేశీ దాడుల్లో చిక్కుకున్నారు. ఆయన మనసు చాలా బాధపడింది. ఎందుకంటే లేక కలిగినటువంటి 2 బిడ్డలు శత్రువుల పాలయ్యారు. ఆ రాణా ప్రతాప్ సింగ్ వెనక ఉన్నటువంటి వారి యొక్క అనునాయులు ఆయన ధర్మపత్ని ఇలాగ చెప్పారు, ప్రభు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మీ దృఢమైనటువంటి పట్టుదలను సడలించకండి. ఏ పరిస్థితుల్లోనైనా ఏం జరిగినా, ఆ బిడ్డలకి ఏం జరిగినా కూడా మీ దృఢ సంకల్పం మాత్రం చెక్కు చెదరకూడదు, మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకూడదు అంటూ ఆయనను ఉత్తేజపరిచారు. తర్వాత కొద్ది రోజులకు రాణా ప్రతాప్ సింగ్కి తెలిసింది, తన బిడ్డలిద్దరూ అజేయమైనటువంటి ఆత్మబలంతో, మిక్కిలి శ్రద్ధతో, పట్టుదలతో పోరాడి వాళ్ళ చేతుల్లో వారిద్దరు మరణించారు. అలా మరణించినందుకు ఆయన బాధపడలేదు. కానీ వారి ఆత్మవిశ్వాసం, వారి ఆత్మబలం చెక్కు చెదరకుండా వారు నమ్మినటువంటి ఆ సిద్ధాంతాలకు తమను తాను అర్పించుకున్నందుకు వారి మరణానికి ఆయన గర్వించారు తప్ప బాధపడలేదు. తను అనుకున్నటువంటి అకుంఠిత విజయాన్ని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు ప్రయాణం సాగించారు రాణా ప్రతాప్. అలా సాగించేందుకు కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా మనస వాచ కర్మణ సనాతన ధర్మ సాంప్రదాయాన్ని అనుసరించి భోంచేసే ముందు ఆ నైవేద్యాన్ని, అంటే ఏం మనం భోంచేస్తున్నా ఆ ప్రసాదానికి కొంతసేపు మనసారా నమస్కారం చేసుకొని ప్రార్థన చేసి ఆ భోజనాన్ని తీసుకున్నప్పుడు అది ఒక పవిత్రమైనటువంటి ప్రసాదంగా మారి పవిత్ర రక్తాన్ని ఇచ్చి పవిత్ర సంకల్పాలను ప్రసాదిస్తుంది. పాయసాన్న ప్రియ అనేటువంటి నామం మనకి ఇన్ని రకాల సందేశాలను ప్రసాదిస్తున్నది. ఇట్టి జగదంబ పాదాలకు నమస్కారం. లోకజనని విశ్వంలో అందరికీ అన్నపూర్ణయై, సదాపూర్ణయై, శాంతిపూర్ణయై, అనుగ్రహపూర్ణయై, మహాపూర్ణయై, జ్ఞానపూర్ణయై శాంతిని ప్రసాదించాలని, సర్వాన్ని ప్రసాదించాలని, సర్వమంగళాలను అనుగ్రహించాలని లోకమాత పాదపద్మాలకు భక్తి వినమ్రతలతో నమస్కరిద్దాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.